పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ఆదివారం రాత్రి రాములవారి గుడి దగ్గర గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరపతినేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా వచ్చిన మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శాసనసభ్యులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 సంవత్సరం మళ్లీ జన్మదిన వేడుకలు జరుపుకునే సమయానికి మా ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉండాలని కోరుకున్నాను. ఈ కార్యక్రమంలో జానపాడు గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు భారీ సంఖ్యలో హాజరై పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన జానపాడు గ్రామంలో భారీ ఎత్తున కూటమి నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ముందు 3 ఏళ్ళు ఆయురారోగ్యాలు సుఖ సంతోషంతో ఉండాలని, అలాగనే త్వరలో వచ్చే మినిస్టర్ పదవి కూడా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దేవి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇంకా భావించి ప్రజల కోసం పనిచేస్తున్న మన ఎరపతినేని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా నమస్కారం సార్. హృదయపూర్వకంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీరు ప్రజలకి ముందుండి వారి యొక్క బాగోగులను చూసుకునే విధంగా ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇస్తారని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై ఎరపతినేని, జై ఎరపతినేని, ఎరపతినేని గారి నాయకత్వం, ఎరపతినేని గారి నాయకత్వం. స్ఫూర్తి గీతం మీ నాయకత్వం పల్నాడు గడ్డదోగ వరం మన పల్నాడు పూజే ఎరపతినేని శ్రీనివాసరావు గారి 53వ ఎరపతినేని శ్రీనివాసరావు గారు 'హలో సగం పడి అయిపోయింది, సగం అయిపోయింది అంటున్నా.